అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ తప్పెవరిది. రచయిత మద్దూరి నరసింహమూర్తి గారు. కథలోకి వెళ్ళే ముందుగా మీ అందరికీ నాదొక చిన్న విన్నపం. ఈ కథ మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కథలోకి వెళితే, ఏమిటి ఆ ఉత్తరం పట్టుకొని అలా కూర్చున్నారు? ఎక్కడి నుంచి వచ్చింది? ఏముంది ఆ ఉత్తరంలో? మా నాన్న దగ్గర నుంచి. ఏమిటి రాశారేమిటి మీ నాన్నగారు? అదేమిటి, మా నాన్న నీకు ఏమీ కారా? ఆ సంగతి అలా ఉంచి ఏమిటయిందో చెప్పండి. ఈ నెలాఖరున మా నాన్న రిటైర్ అవుతారు. ఆ రోజు అమ్మని తీసుకొని రావాలని వాళ్ళ ఆఫీస్ వాళ్ళు చెప్పారట. దానికి ఇంత ఆలోచన ఏమిటి? అదేమిటి పద్మ, ఏమీ తెలియనట్లు మాట్లాడుతున్నావు? నాకెందుకు తెలీదు? మీరెప్పుడు వెళ్ళాలి? అంటే నువ్వు రావా? నేనెందుకులేండి, మనకి పెళ్ళయి 5 ఏండ్లయ్యింది. నాతో కాపురానికి ఇక్కడికి రావడానికి ముందర వారం రోజులు మాత్రమే మా ఇంట్లో ఉన్నావు. ఈ 5 సంవత్సరాలలో నువ్వు కనీసం ఒక్కసారైనా మా ఇంటికి రాలేదు. ప్రతిసారి నేనొక్కడినే వెళ్తున్నాను. నాతో కనీసం పిల్లాడిని కూడా పంపవు. మా నాన్న 2 సార్లు ఇక్కడికి వచ్చినప్పుడు మనవడిని చూడటానికి మా అమ్మ కళ్ళల్లో ఒత్తులు పెట్టుకొని ఎదురు చూస్తోంది. మీ అమ్మని నేనేమైనా రావద్దన్నానా? అదిగో మళ్ళా మీ అమ్మ మీ నాన్న అంటావేమిటి? వాళ్ళు నీకేమీ కారా? ఎందుకు కారు? మిమ్మల్ని పెళ్లి చేసుకున్నందుకు అత్తగారు మామగారు అయ్యారు కదా. నువ్వు ఇంత నిర్దయగా ఎలా ఉండగలుగుతున్నావు? నిష్ఠూరంగా ఎలా మాట్లాడగలుగుతున్నావు? నా సంగతి వదిలి మీరెప్పుడు వెళతారో చెప్పి మీ ఇంటికి తీసుకొని వెళ్ళడానికి ఆ రోజుకి ఈ వంటలక్క ఏమేమి చేయాలో సెలవీయండి అంటూ లోపల వంటగదిలోకి వెళుతున్న భార్య వైపు చూస్తూ గతంలోకి జారుకున్నాడు కాంతారావు. కాంతారావు నాన్నగారైన రమణారావు జీవితంలోకి జానకి ప్రవేశించిన 3వ నెలకే గర్భవతి అవడం, రమణారావు పనిచేస్తున్నది పల్లెటూరు అవడంతో కోడలు ఆరోగ్యం జాగ్రత్తగా ఉండాలన్న నెపంతో 5వ నెల రావడంతోనే రమణారావు అమ్మగారు కోడలిని తనతో తీసుకుపోయింది. 7వ నెల రావడంతోనే అక్కడ నుంచి జానకి పుట్టింటికి చేరుకుంది. తర్వాత జానకి రమణారావు దగ్గరికి బుల్లి కాంతారావుకి 7వ నెల వచ్చిన తర్వాత సాయం కోసం తన అమ్మని తీసుకొని వచ్చింది. జానకి అమ్మగారు పూర్తిగా 3 నెలలు ఉండి చిన్నపిల్లాడితో చేసుకోవలసిన అన్ని పనులు నేర్పించి కూతురికి జాగ్రత్తలు పైకి కొన్ని చెవిలో కొన్ని చెప్పి వెళ్ళిపోయింది. పెళ్ళైన తర్వాత దాంపత్య సుఖం అనుభవించిన రోజులు వేళ్ల మీద లెక్కబెట్టుకుంటూ ఆవురావురుమని ఉన్న రమణారావు దంపతులు ఇంట్లో పెద్ద ప్రాణం ఎవరూ లేకపోవడంతో వెంటనే ఒకటి కాకుండా ఉండలేకపోయారు. 2 నెలలు అయ్యేసరికి జానకికి మరలా గర్భవతిని అయ్యానా అని సందేహం వచ్చింది. మరో నెలకి ఆ సందేహం నిజంగా పరిణమించడంతో దంపతులిద్దరూ మళ్ళా ఇద్దరూ త్వరగా విడిపోతారేమో అని ఎక్కువగా విచారించారు. అందుకై డాక్టర్ తిడతాడేమో అన్న భయంతో రమణారావు గర్భ విచ్ఛిత్తుకి సంబంధించి తనకి సన్నిహితంగా ఉన్నవారి సలహాలు తీసుకోవడం ఆరంభించాడు. జానకి కూడా ఇరుగు పొరుగు అమ్మలక్కల సలహాలు అడగడం ఆరంభించింది. ఈ విధంగా మరొక నెల గడిచింది. ఆఖరికి ఎవరో ఒకరి సలహా బాగుందనిపించి ఆనాటు సలహా పాటించిన నెల తర్వాత కూడా గర్భం నిలిచిన సందేహం వచ్చి గత్యంతరం లేక ఇద్దరూ వారి వారి తల్లిదండ్రులకి ఈ వార్త చేరవేశారు. వియ్యపురాళ్ళిద్దరూ కూడబలుక్కొని వచ్చి జానకిని పిల్లాడితో సహా ఊరికి తీసుకొని పోయి వైద్యుడిని సంప్రదించారు. జానకిని పరీక్ష చేసిన డాక్టరు గర్భం నిలిచింది కానీ కానుపైన వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి, ప్రతి 15 రోజులకి వచ్చి పరీక్ష చేయించుకోవాలి అని చెప్పారు. వీటన్నిటి ఫలితంతో పురుడు పోసుకున్న జానకి అందమైన ఆడపిల్లకి జన్మనిచ్చింది. చంటి పిల్లని 6 నెలలుగా పరీక్షిస్తున్న వైద్యులు పిల్ల భౌతికంగా ఎదుగుతుంది కానీ మానసికంగా ఎదుగుదల చాలా తక్కువగా ఉండవచ్చు అని తేల్చారు. అది విన్న రమణారావు జానకిలకు
దాంపత్య సుఖం అంటే వెగటు విరక్తి కలిగి యాంత్రికమైన దైనందిన జీవనం గడపటం అలవాటైపోయింది. వైద్యులు చెప్పినట్టు, అందరూ భయపడినట్టు పాపకి మానసిక ఎదుగుదల బాగా నెమ్మదించింది. ఇటువంటి పరిస్థితులలో చుట్టూ బంధువుల మధ్య ఉండడానికి మనసు అంగీకరించక దూర ప్రదేశంలో కాపురం పెట్టి తమ కుటుంబీకులకు తప్ప బంధువర్గం ఎవరితోనూ ఎటువంటి సంపర్కం పెట్టుకోవడం మానేసి బ్రతకడం ఆరంభించారు. మానసికంగా ఎదుగుదల లేని పిల్ల ఇంట్లో ఉండడంతో జానకి పాపం ఎవరింటికి కనీసం పేరంటానికి కూడా వెళ్ళేది కాదు. ఎవరింట్లో ఏ కార్యమైనా రమణారావు ఒక్కడే వెళ్ళేవాడు. అవసరమనిపిస్తే కొడుకైన కాంతారావుని వెంటబెట్టుకుని వెళ్ళేవాడు. కాలం ఎవరి కోసం ఆగదు కదా. జానకి జానకమ్మ అయ్యింది. కాంతారావు పెద్దవాడయ్యాడు. చెల్లెలైన కుసుమని తల్లిదండ్రుల్లాగే అతి సున్నితంగా ఆప్యాయంగా ఆదరణతో చూసుకునేవాడు. మామూలుగా అయితే చెల్లి పెళ్లి జరిగిన తర్వాత కాంతారావుకి పెళ్లి జరగాలి. కానీ కుసుమని ఎవరు పెళ్లి చేసుకుంటారు? అసలు కుసుమకి పెళ్ళంటే ఏమిటో తెలిస్తే కదా. ఇటువంటి పరిస్థితులలో కాంతారావుకి పెళ్లి కుదిరింది. పెళ్లికి ముందర కుసుమ ఆడపెళ్లి వారికి ఎదురుపడకుండా జానకమ్మ జాగ్రత్త పడింది. కానీ పెళ్లిలో ఎలాగా అని ఆలోచించిన జానకమ్మ నెల రోజులు ముందుగా ఆమె అమ్మని తీసుకొని వచ్చి కుసుమని అమ్మమ్మకి చేరువ చేసి వేరే ఒక ఇల్లు అద్దెకు తీసుకొని ఇద్దరినీ అందులో ఉంచి వారిద్దరూ పెళ్లిలో లేకపోవడానికి ఏవో అనారోగ్యం కారణాలు చెప్పి కుసుమ పరిస్థితి ఆడపెళ్లి వారికి కానీ ఇంకెవరికీ కానీ తెలియకుండా పెళ్లి జరిపించారు. జానకమ్మ భౌతికంగా పెళ్లిలో ఆడపెళ్లి వారింట్లో ఉన్నా కుసుమ అమ్మమ్మతో అక్కడ ఎలా ఉందో అన్న బెంగతో మనసంతా కుసుమ దగ్గరే ఉంది. పెళ్లి శోభనం రెండూనూ ఆడపిల్ల వారింట్లోనే జరిపించే ఏర్పాటు ఉండడం వలన 3 నిద్రలైన తర్వాత అమ్మాయిని అల్లుడిని తీసుకొని రండి అని ఆడపిల్ల వారితో చెప్పి రమణారావు జానకమ్మ వెనక్కి వెళ్ళిపోయారు. కొత్త కోడలతో వచ్చిన వారు వెనక్కి వెళ్ళిన వరకు కుసుమని కానీ తన తల్లిని కానీ జానకమ్మ ఇంటికి తేకుండా జాగ్రత్తగా గడిపింది. ముందున్నది ముసళ్ళ పండుగ అన్నట్టు కొత్త కోడలికి కుసుమను ఎలా పరిచయం చేయడమా అని జానకమ్మ మదనపడని క్షణం లేదు. ఆ మానసిక ఒత్తిడి భరించలేని జానకమ్మ కుసుమని కొత్త కోడలైన పద్మకి చూపించకుండానే కొడుకుతో అతను పనిచేసే చోటుకి కాపురానికి పంపడానికి నిశ్చయించుకుంది. అత్తవారింట్లో ఉండే అవసరం పడకుండా నేరుగా భర్త దగ్గరికి కాపురంకి చేరుకున్న పద్మ మహదానందపడిపోయింది. కొడుకు కోడలుతో పాటు తాను కూడా వెళ్ళి వారం రోజులు ఉండి తనను తీసుకొని వెళ్ళడానికి వచ్చిన భర్త రమణారావుతో కలిసి వెనక్కి జానకమ్మ వెళ్ళిపోయింది. అలా వెళ్ళే ముందర కోడలికి చాటుగా కాంతారావుని వేరే గదిలోనికి తీసుకొని వెళ్ళి మేము వెళ్ళిపోయిన తర్వాత తాపీగా కుసుమ పరిస్థితి కోడలికి తెలియజేయి అని చెప్పి వెళ్ళింది. ఒకరోజు పద్మ హుషారుగా ఉన్నప్పుడు కాంతారావు కుసుమ పరిస్థితి వివరంగా చెప్పాడు. అది విన్న పద్మకి కోపం నసాలంకి అంటుకుంది. మమ్మల్ని మోసం చేయడానికి మీ వాళ్ళకి మనసు ఎలా వచ్చింది? అలాంటి అమ్మాయి పుట్టిన వంశంలోకి కోడలిగా వచ్చిన నాకు కూడా రేపు అటువంటి పిల్లలు పుట్టరని గ్యారంటీ ఏమిటి? ఈ విషయం మా పుట్టింటి వారికి ఇప్పుడే చెప్పి మిమ్మల్నందరినీ బజార్లో నిలబెడతాను అంటూ రంకెలు వేసింది. పద్మ, నా మాట నమ్ము. నిన్ను కానీ మీ పుట్టింటి వాళ్ళని కానీ మోసం చేయాలన్న ఉద్దేశం మాకెవరికీ లేదు. కుసుమని చూసి నలుగురు 4 రకాలుగా మాట్లాడతారన్న భయంతో అలా వ్యవహరించాము. నువ్వు కాస్త తాపీగా ఆలోచిస్తే మేము చేసిన దానిని సమర్థించగలవు అని బోధపరిచే ప్రయత్నం చేశాడు. 2 రోజులు భార్యాభర్తల మధ్యలో మాటలు లేవు. ఆ నిశ్శబ్దంతో ఇద్దరికీ ఇల్లు నరకప్రాయం అనిపించింది. 3వ రోజు రాత్రి ఈ నిశ్శబ్దం నేను భరించలేకుండా ఉన్నాను పద్మ. నీకింకా కోపం పోకపోతే తోచినట్టు నన్ను తిట్టు, అంతేకాని ఏదో ఒకటి నువ్వు మాట్లాడకపోతే నాకు పిచ్చి పట్టేటట్లుంది అని వేడుకున్నాడు. మీ చెల్లెలుకి మానసికంగా ఎదుగుదల లేదు. ఇంక మీకు పిచ్చి పడితే చాలు మన ఇల్లే ఒక పిచ్చాస్పత్రిగా మారిపోతుంది. దాంతో నాకు కూడా పిచ్చి పడుతుంది అని ఏడుస్తూ కూర్చుంది. అలా ఏడవకు పద్మ అంటూ
అనునయించబోయిన భర్త చేతిని విసిరికొట్టింది. ఏమీ చేయలేని కాంతారావు, పోనీ నీ మనసులో ఏముందో నేనేమి చేయాలో చెప్పు పద్మ అని వేడుకున్నాడు. కొంతసేపటికి ఏడుపు ఆపిన పద్మ ఉక్రోషం తన్నుకు వస్తుంటే, నా వాళ్ళని నన్ను మోసం చేసిన మీ వాళ్ళ ఇంటి గడప నేను తొక్కనుగాక తొక్కను. ఇప్పుడే చెబుతున్నాను, మీ వాళ్ళని చూడటానికి కావలిస్తే మీరు వెళ్ళండి. అంతేకాని నన్ను కానీ మనకు పుట్టబోయే పిల్లల్ని కానీ ఆ ఇంటికి రమ్మని పిలవకండి. తీసుకొని వెళ్ళే ప్రయత్నం పొరపాటున కూడా చేయకండి. అలా నా మీద ఒట్టు వేయండి అని కాంతారావుని బలవంతం చేసింది. ఒట్టుగిట్టు అందున నీ మీద ఎందుకు కానీ నువ్వు చెప్పినట్టుగానే చేస్తాను. ఇంకా ఆ విషయం ఒక పీడకలగా మరచిపో అని అనునయించాడు గతిలేని కాంతారావు. ఇంకొక ముఖ్య విషయం, ఎటువంటి పరిస్థితిలోనూ మీ చెల్లి మనతో ఉండటానికి వీల్లేదు. నా మాట కాదని మీ చెల్లిని మనతో ఉండడానికి తీసుకొని వస్తే మన మధ్య మిగిలేది విడాకులే అని కుండ బద్దలు కొట్టింది. సరే నీ మాటే కానీ పద్మ అని అప్పటికి కాంతారావు తెరదింపుతుంటే, రేపే మీరు వెళ్ళి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంటారా లేక నన్ను చేయించుకోమంటారా? మనకి ఇప్పుడు ఉన్నది ఒక అబ్బాయే కదా. ఇప్పుడు ఆ ఆపరేషన్కి తొందర ఎందుకు? అందున రేపే ఎందుకు? మీ అమ్మా నాన్నకి మీ తర్వాత పుట్టిన మీ చెల్లి ఎలా ఉందో మీకు తెలుసు కదా. మరి మనకి మన అబ్బాయి తర్వాత సంతానంకి అందున ఆడపిల్ల పుడితే తప్పకుండా మీ చెల్లి పోలికలు రావచ్చు. అందుకే ముందు జాగ్రత్తగా వెంటనే మీరో నేనో ఆ ఆపరేషన్ చేసుకోవలసిందే. నేనే చేసుకుంటాను, కానీ రేపే ఎందుకు? తాపీగా చేసుకుంటానులే. అదేమీ కుదరదు. మీరు ఆ ఆపరేషన్ చేసుకున్నంత వరకు నన్ను తాకడానికి కానీ నా పక్కన పడుకునేటందుకు కానీ నేను ఒప్పుకోనుగాక ఒప్పుకోను. సరేలే, నేనే రేపు ఆపరేషన్ చేయించుకుంటాను. వచ్చి పడుకో, ఇప్పటికే అర్ధరాత్రి దాటింది. మీరు వెళ్ళి హాల్లో పడుకోండి. ఈ పడకగది తలుపు వేసుకొని పిల్లాడితో నేను పడుకుంటాను అని బలవంతాన కాంతారావుని బయటికి పంపి తలుపు వేసుకుంది పద్మ. ఇవన్నీ గుర్తుకు వచ్చిన కాంతారావు తనని తన వాళ్ళని అర్థం చేసుకునేందుకు కనీసం ప్రయత్నం చేయక మంకుపట్టుతో ఉన్న పద్మది తప్ప తన సంసారం సాఫీగా నడిచిపోవడానికి భార్య మాటకి గంగిరెద్దులా తలూపి చెల్లి విషయంలో తల్లిదండ్రులకు అండగా నిలబడని తనది తప్ప తగిన జాగ్రత్తలు తీసుకోకుండా గర్భం దాల్చి సరైన సమయంలో డాక్టర్ని కాకుండా ఎవరెవరినో సంప్రదించి ఏవేవో మందులు మింగి కుసుమ పరిస్థితికి కారణమైన తన తల్లిదండ్రులది తప్ప కుసుమ పరిస్థితిని పద్మ దగ్గర, పద్మ పుట్టింటి వారి దగ్గర దాచిన తన తల్లి జానకమ్మది తప్ప, అందుకు తన తల్లికి సహకరించిన అమ్మమ్మది తప్ప, లేక కుటుంబ పెద్దగా తన తండ్రిది తప్ప అనుకుంటూ తప్పెవరిది అన్న ఆలోచనలో పడ్డాడు. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.